హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మానస బ్రద వ్లాగ్స్. ఈరోజు నేను సద్దలతో రొట్టె ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మామూలుగా మనము పౌడర్తో చేసుకుంటుంటాం కదా, అలా కాకుండా ఇప్పుడు మామూలుగా నేను వేరే ప్రాసెస్లో చేస్తానండి. హెల్త్కి చాలా మంచిది. మామూలుగా మనం బ్రేక్ఫాస్ట్కి కానీ స్నాక్స్కి కానీ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. బాగుంటాయి, టేస్ట్గా ఉంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిది. రండి నేను కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. వీడియోలో చూపిస్తున్న విధంగా సజ్జలు తీసుకోవాలి. వీటిని 12 to 15 అవర్స్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న సజ్జల్ని మళ్ళీ క్లాత్ మీద వేసుకుంటే డ్రైగా అయిపోతాయి. అలా 1 to 2 అవర్స్ వదిలేస్తే డ్రైగా అయిపోతాయి. వాటర్ అయితే అస్సలు ఉండొద్దు. వాటర్ తీసేసి మనం గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు జీరా, కొంచెం ఎక్కువ కొత్తిమీర, కరివేపాకు, మన టేస్ట్కి తగ్గట్టు కారము, ఒక ఆనియను, సాల్ట్ వేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా మనం బ్యాటర్ని రెడీ చేసుకోవాలి. ఇలా ఉంటే మనకి రోటీలు కరెక్ట్గా వస్తాయి. రండి రోటీ ఎలా చేయాలో చూపిస్తాను. ఒక వెట్ క్లాత్ తీసుకొని దాని మీద రోటీలు చేసుకోవాలి. మన హ్యాండ్ని వాటర్లో డిప్ చేసుకుంటే కరెక్ట్గా వస్తాయి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి. ఇప్పుడు మనము ఒక పాన్ మీద కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ లేకుండా కూడా చేసుకోవచ్చు, కానీ నేను ఆయిల్ వేసే చేస్తున్నాను. సో ఇలా మనం చేసిన రోటీని పాన్ మీద వేసుకొని లైట్ హీట్ మీద కాల్చుకోవాలి. అప్పుడే రోటీ కరెక్ట్గా ఫ్రై అవుతుంది. బాగా కాలిన తర్వాత మాత్రమే టర్న్ చేసుకోండి, లేకపోతే రోటీ విరిగిపోతుంది. సో చూడండి, ఒక సైడ్ కాలింది కదా, రెండో సైడ్ టర్న్ చేసి చూపిస్తున్నాను. సో మనం కొత్తిమీర ఎక్కువ వేసుకోవడం వల్ల గ్రీన్గా వస్తుందండి రోటీ. హెల్త్కి కూడా మంచిది, డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి మంచిది. దీన్ని పెరుగుతో కానీ పికిల్తో కానీ తీసుకుంటే బాగుంటుంది, లేదా అలాగైనా తీసుకోవచ్చు. చూసారా, రోటీ రెడీ అయిపోయింది. సో నేను ఇంకొక రోటీ వేసి చూపిస్తాను. చూడండి, అలా వేసుకుంటే సరిపోతుంది. సో మిగతా రోటీలు కూడా ఇలాగే చేసుకోవచ్చు. చాలా ఈజీ. మనం పిండితో చేసుకునే దానికంటే ఇలా చేసుకుంటే బిగినర్స్ కూడా చేసుకోవచ్చు. ఇలాగే ఫైనల్గా మన రొట్టెలు అయితే రెడీ అయిపోయాయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి కమెంట్ చేయండి ఎలా వచ్చాయో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.